మందమరి ఏరియాలోని 3వ జూన్ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ్ అత్యంత కన్నుల పండుగ కొనసాగింది. ముందుగా సీతమ్మకు, రామయ్య తండ్రికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు. అలానే KK5 గన్ అధికారులు స్వామివారిని సతీ సమేతంగా మిథిలా ప్రాంగణానికి మహిళల మంగళ హారతులతో శోభాయాత్రగా తరలివచ్చారు. సిగ్గులోలికే సీతమ్మ మెడలో ఆ రామయ్య తండ్రి తాళి కట్టే మహాఘట్టాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. తదనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ సీతారాముల కృపకు పాత్రులైనారు. అందరూ కూడా రామనవమి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. రాముడు ఎప్పుడు విలువలతో ఆయన రాజ్యం నడిపించిండు. వారు సతీమణి సీతమ్మ కూడా ఒక ప్రజలకు ఒక స్ఫూర్తి అన్నమాట. వారిని చూసి అందరూ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పి అందరూ వివరిస్తుంటారు. అదే ఈ రోజున మనము రాముని మంచితనము, రాముని మంచి విలువలు ఏదైతే మనము ఫాలో చేయాలి, ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది. రాష్ట్రం కూడా ముందుకు ఏదైతే ఇంతకుముందు మాట ఇచ్చారో ప్రజాపాలన అని చెప్పి, ప్రజాపాలన ద్వారా సన్న బియ్యము, ఇళ్లకు 5 లక్షల ఇల్లు, ఇవన్నీ కూడా ప్రారంభించి యువ కిషోరంకి కూడా 3 లక్షల రూపాయలు, దాంతోపాటు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కూడా సరిగా అమలు అవుతున్నాయి. త్వరలోనే 20 లక్షల రేషన్ కార్డు కూడా, కొత్త రేషన్ కార్డు కూడా చేయబోతున్నారు. అంటే రామనవమి నాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తిస్తున్నాయో ఇవి కూడా గుర్తుంచుకోవాలని చెప్పి. జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం అంగరంగ వైభవపేతంగా వేలాది మంది భక్తులచే కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి శ్రీ వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే గారు, అలాగే నల్లాల భాగ్యలక్ష్మి ఓదల్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, వేలాది మంది భక్తులు పాల్గొని అనంతరం అన్నదానాన్ని స్వీకరించి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అలాగే సోమవారం అనగా రేపు 10:30కు శ్రీరామచంద్ర స్వామి వారి పట్టాభిషేక కార్యక్రమం ఉంది. ఈ పట్టాభిషేక కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీరామచంద్ర స్వామి వారి కృపకు పాత్రులుగా తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ. ఈరోజు మందమరి పట్టణంలోని మనకి 3 ప్రముఖ దేవాలయాలు, శ్రీరాముని యొక్క దేవాలయాలు ఉన్నవి. రామకృష్ణపూర్లో ఉంది, మందమరిలో ఉంది, మరి వెంకటేశ్వర స్వామి దగ్గర పంచముఖ ఆలయం కూడా ఉంది. ఈ 3 దేవాలయాల్లో శ్రీరామనవమి, శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. మరి భక్తులందరూ భద్రాచలంలో కానీ, అయోధ్యలో కానీ ఏ రకంగా మరి కళ్యాణము తిలకిస్తారో అదేవిధంగా మనకి ఇక్కడ మందమరిలోని అయ్యగారులు అదేవిధంగా అన్ని పద్ధతులు పాటించి మరి శ్రీరాముల వారి కళ్యాణాన్ని నిర్వహించారు. మరి ప్రజలందరికీ సుఖశాంతులు కలగజేయాలని, ప్రజల యొక్క కష్టాలని తీరాలని మరి వాళ్ళు ప్రార్థించారు. మరి అంగరంగ వైభవంగా శ్రీరాములు మరి సీతామాత కళ్యాణాన్ని ప్రజలందరూ తిలకించారు, ఆనంద పారవశ్యులయ్యారు. మరి మందమరి ప్రజలకు, సింగరేణిలో పనిచేస్తున్న అందరు ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు. వారందరికీ భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని, సింగరేణి దినదిన అభివృద్ధి చెందుతూ మరి మహారత్న కంపెనీగా ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.
శ్రీరామనవమి సందర్భంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వేద పండితుల మంత్ర ఉచ్చారణల నడమ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. స్వామివారు అమ్మవారి మెడలో తాళి కట్టే మహాఘట్టాన్ని తిలకించేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి దైవకృపకు పాత్రులైనారు. అదేవిధంగా 25 వసంతాలుగా వేద పాఠశాల ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అర్చకులు అన్నారు. సీతారాముల కృపా కటాక్షం భక్తులు అందరిపై ఉండి అందరూ సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లేలా భగవంతుని దీవెనలు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. బంగారు యజ్ఞోపవీతాన్ని ధరించుకునేటువంటి వాళ్ళట. ఆ తర్వాత వాళ్ళకు బంగారు యజ్ఞోపవీత ముహూర్తమస్తు. గణాధిపతి దక్షిణా బలా సహిత ఓం గురుభ్యో నమః. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. 50 మంది భారతదేశంలో ఉన్నటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా మొట్టమొదలుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ లోక కళ్యాణం కోసం ఈరోజు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా కూడా స్వామివారి యొక్క శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత మహావైభవపేతంగా అందరం కూడా చాలా చక్కగా ఐకమత్యంతో కులమత భేదాలు అనేటువంటివి లేకుండా జరుపుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి పండగ ఈరోజు. ఈ రోజున మా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన శ్రీ విజయదుర్గ సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యమునందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఉన్నాం. లోక కళ్యాణం కోసం ఒక మానవుడు ఏ విధంగా ఉండాలి, ఆ మానవుడు ఆచరించవలసినటువంటి ధర్మం ఏంటి, మానవునిగా పుట్టి అనేక రకాలైనటువంటి కష్టాలను తాను అనుభవించి ఒక మానవుని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికే ఈ రామావతారం అనేటువంటిది జనించడం జరిగింది. రాముడు అనేటువంటి వాడు రాక్షస సంహారం చేయడం కోసం సీతాదేవిని వివాహం ఆడుకొని లోక కళ్యాణం కోసం రావణ సంహారం కూడా జరిపి సమస్త యావత్ ప్రపంచాన్ని కూడా రక్షించినటువంటి సందర్భం. కాబట్టి అటువంటి పుణ్యపురుషుడు జనించినటువంటి ఈ యొక్క హైందవ జాతిలో ఈ భరతమాత పైన ఈ భూగడ్డ పైన ఎందరో మహానుభావులు పుట్టారు. అందులో పరమపురుషుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం ఈరోజు జరుపుకోవడం అనేటువంటి నిజంగా అదృష్టంగా భావించాలి. కాబట్టి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజనులందరికీ కూడా శ్రీ సీతారామచంద్రుల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో తులతూగాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మందమరి పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయ మిథిలా ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
వేద పండితుల మంత్ర ఉచ్చారణ నడుమ కొనసాగిన ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. అదేవిధంగా స్వామివారిని ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామితో పాటు పట్టణ పుర ప్రముఖులు దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలానే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. తదనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవ కృపకు పాత్రులైన ముచ్చములెర్రగమారి ఎర్రని
మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ మున్సిపాలిటీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి సీతారామచంద్ర స్వామి కృపా కటాక్షానికి పాత్రులైనారు. నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం లక్ష్మీనారాయణస్య చింతన సావాధాన అందరూ ఒక్కసారి గట్టిగా అనండి. జై శ్రీరామ్. స్వామివారు అమ్మవారి మాంగళ్యాన్ని కడుతున్నటువంటి ఆ భగవంతుడు ఈ లోక కళ్యాణం జరిగే కొరకై ఆ దినన్ను అందరినీ కంఠే భద్రామి సుభగే తుంజేవ శరదాం హృదం. అందరూ గట్టిగా చప్పట్లతోటి స్వామివారిని అమ్మవారిని గట్టిగా గట్టిగా చప్పట్లు. సీతారాముల కళ్యాణానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు మనం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం లక్షట్పేటలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మందమరి పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకరాచార్యుల మంత్ర ఉచ్చారణల నడుమ ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గౌరీ పూజా కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఇక కళ్యాణంలో మనం భగవంతుడిని మనము కొలిసినటువంటి ఆ సాంప్రదాయంలో కలశ పూజ, గణపతి పూజ, గౌరీ పూజ చేసుకున్న తర్వాత ముందుగా స్వామికి ఆహ్వానం చేసిన తర్వాత వారికి కాస్త బాగా మధ్యకాలంలో మనము వాడక భాషలో దుబ్బకాలు అని అంటుంటారు. అంటే ఒక అబ్బాయి మండపం దగ్గర వచ్చిన తర్వాత వారి మామగారు కానీ మరియు బావగారికి కానీ అర్చకంగా ఇక్కడ స్వామి గారు అయ్యగారు పాదాలతో కాస్త పాద ప్రచారం చేసుకున్నట్టుగా ఓం అయినా పాద ప్రచారం నమో కన్నాయ భాగవతే భాగవతామే గురుజాయ భాగవతే భాగవతే గదారే నమః అధ్యర్థానే సంకల్పంతో అక్షతాపాంతో పుష్పాపాంతో సంభవామి నయనమామి సీతారామై గోవింద గోవింద గోవిందం. ఓం శ్రీ సీతారామేత శ్రీరామచంద్ర స్వామి దేవాయ ఆవాహయామి. నమస్కారం ప్రియా. ఓ రామచంద్ర స్వామి గోవింద. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ్ హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరామ సమేత హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు. శోభాయాత్రలో బీజేపీ శాసనసభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనన్లు పాల్గొని శ్రీరామచంద్రమూర్తి, హనుమాన్ల భారీ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. హిందూ బాంధవులు, యువతి యువకులు కాషాయ పగడాలు, కండువలను ధరించి శోభయాత్రను నిర్వహిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్ అని పెద్ద ఎత్తున హోరెత్తిన నామస్మరణలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి నిర్మల్ జిల్లాలో ప్రతి ఏటా ఎంతో సంబరంగా వేలాదిగా యువతి యువకులు తరలి వచ్చి మరి అదే మాదిరి ఈ సంవత్సరం కూడా
వచ్చిన మా హిందూ బంధువులు అయితే భారతదేశం గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులతోటి ఎంతో మంది అక్రమ దాడుల చేతుల్లో ఇబ్బందులు పడి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయంలో భారతదేశ ముద్దు బిడ్డగా నరేంద్ర మోడీ గారు దేశ సౌభాగ్యంగా ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా ముందుకు మనం కోరుకునే రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా నిబద్ధతతో ముందుకు నడుస్తామని మీ అందరి వెంట మీ పెద్దలాగా మీ కుటుంబ సభ్యులాగా మీ కొడుకులాగా ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటానని మీ అందరికీ మాటిస్తూ భారత్ మాతాకి. రామకృష్ణాపూర్ పట్టణంలోని సీతారామాలయాలతో పాటు వివిధ ఆలయాలలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ వాడలలోని ఆలయాల ప్రాంగణాలలో ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించి దైవకృపకు పాత్రులైనారు. శ్రీ రామనవమి సందర్భంగా మందమరి పట్టణంలోని భక్తాంజనేయ దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సోనాల్ శర్మ మంత్ర ఉచ్చారణలతో కొనసాగిన ఈ పూజా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున భక్తజనం పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవకృపకు పాత్రులైనారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని బీజేపీ నాయకులు ఆర్ముళ్ల పోషం అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలో నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించుకొని బీజేపీ శ్రేణులకు శుభాకాంక్షలను తెలియజేశారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ పెరుగుతుందని, రానున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ పార్టీ అధికారం చేపట్టబోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన కేతనపల్లి పట్టణంలోని పురవీధుల గుండా ప్రతి పోలింగ్ బూత్లో మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి జంగం జ్యోతి గారు మరి ఈ యొక్క జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ దేశానికి 47 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో భ్రష్టు పట్టిపోయిన సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ ప్రపంచమే గర్వించదగ్గ విధంగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతూ ఉన్నది. మనం అందరం కూడా ఇంతటి భారతీయ చక్కటి పార్టీలో మనం సభ్యులుగా ఉండడం మన అందరి గర్వకారణంగా మనం అందరం కూడా భావించాలి. మనం అందరికి కూడా తెలుసు, కరోనా సమయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారు ఆహార భద్రత కింద మన అందరికి కూడా 5,000 రూపాయలు 5 కేజీల బియ్యం, అదేవిధంగా మహిళా సోదరులందరికీ కూడా డాక్టర్ గ్రూప్ తరఫున మరి వారందరికీ కూడా 500 చొప్పున మరి ఆ రోజు కష్టకాలంలో మరి నరేంద్ర మోడీ గారు ఆదుకున్నారు. కేవలం ఒక కరోనా విషయంలో కాదు, స్వచ్ఛ భారత్ పేరిట మహిళా సోదరుమణుల యొక్క భద్రతను కాపాడడం కోసం కూడా మరి మరుగుదొడ్లను మరి శాశ్వతంగా వాళ్లకు నిర్మించడం జరిగింది.